Hi everyone, welcome to my channel Under 10 Minutes. This is Lahari Shetty. ఇది మా డే 1 దుబాయ్‌లో అండ్ ఫ్లైట్ నుంచి వ్యూస్ అయితే ఇలా చాలా బాగున్నాయి. ఫస్ట్ అంతా కూడా కొంచెం ఈ బ్లాక్ సాండ్ ఇలా ఇలా అంతా కనిపించింది. కానీ నెక్స్ట్ మెయిన్ డెజర్ట్ అయితే ఇలా ఫ్లైట్‌లో నుంచి కనిపించింది. నేను క్యాప్చర్ చేసిన దానికంటే కూడా రియల్‌గా ఇట్ లుక్స్ లైక్ సో డిఫరెంట్. నాకు చాలా డిఫరెంట్‌గా అనిపించింది. అండ్ ఇలా దుబాయ్ రాగానే కొంచెం గ్రీనరీ కనిపించింది. అలా సాండ్ కనిపించింది. ఐ డోంట్ నో హౌ కమ్ ఇట్ పాసిబుల్ ఫర్ అబుదాబి అండ్ దుబాయ్. డెజర్ట్ నుంచి ఇంత బాగా చేయడానికి అండ్ దుబాయ్ ఇలా ఇలా వస్తుంటే అండ్ ఆ ఎయిర్‌పోర్ట్ చూస్తే స్టన్ అయిపోతాం అసలు. అంత పెద్ద ఎయిర్‌పోర్ట్. ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయంటే అన్ని టెర్మినల్స్ ఉన్నాయి. ప్రతి 2 మినిట్స్‌కి దుబాయ్‌లో ఒక ఫ్లైట్ వస్తదంట. నేను ఇక్కడ చూపిచ్చే దానికంటే కూడా కళ్ళతో చూడడం ఇట్స్ డిఫరెంట్ కంప్లీట్‌లీ. అండ్ ఫస్ట్ వ్లాగ్‌లోనే చెప్పాలనుకుంటున్నానేంటంటే, నేను దుబాయ్ నుంచి చాలా చాలా నేర్చుకున్నాను. లెసన్ మంచి లెసన్ అని చెప్పాలి. అండ్ రాగానే ఇలా నా పేరు మీద ఇలా పెట్టారనమాట. వెల్కమ్ చెప్పడానికి. అండ్ మాకు ఆల్రెడీ కారొచ్చింది. మేమైతే గోగాగా ట్రావెల్స్ నుంచి ట్రావెల్ చేసాం కాబట్టి ఇట్స్ ఎ ప్రైవేట్ ట్రిప్ కంప్లీట్‌గా గూడా. బడ్జెట్ డీటెయిల్స్ అన్నీ నేను ఇంకొక వీడియో చేస్తాను. రాంగానే నాకిలా దుబాయ్ ఫ్రేమ్ కనిపిచ్చింది. ఇది మా హోటల్ 4 పాయింట్స్ బై షెరటన్ దుబాయ్‌లో ఉంటది. అండ్ మాకు హోటల్ అయితే నచ్చింది. దెన్ ఫ్రెష్ అప్ అయిపోయి మేము కింద ఉన్న పురానా ఢిల్లీ అని ఒక రెస్టారెంట్ ఉంది. అక్కడికైతే వెళ్ళామనమాట. సో, మమ్మీ, డ్యాడీ దే వర్ సో ఎక్సైటెడ్ ఫర్ ద ఫస్ట్ డే. లాస్ట్ డే ఎవ్వరం అలా లేము. హి వాస్ సో సో హ్యాపీ. అండ్ మేమొక బిర్యానీ ఆర్డర్ అయితే చేసుకున్నాం. వెజ్ అయితే చాలా కాస్ట్‌లీగానే ఉంటది దుబాయ్‌లో. నాన్ వెజ్ కొంచెం చీప్‌గానే ఉంటది. మేమైతే వెజిటేరియన్ కాబట్టి 2 వెజ్ బిర్యానీ తీసుకుంటే మాకు అప్రాక్సిమేట్‌గా 4000 రూపీస్ అయింది. అండ్ ఈవినింగ్ వచ్చేసి మాకు మెరీనా క్రూజ్‌లో ఉన్నిందనమాట. అస్సలు మీరు కానీ దుబాయ్ ఎళ్తే దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మెరీనా క్రూజ్‌లో మనల్ని కూర్చోపెట్టి అలా మొత్తం సిటీ వ్యూ చూపిస్తారు. ఇట్స్ ఎ వండర్‌ఫుల్ ఫీలింగ్. మళ్ళీ మళ్ళీ కావాలన్నా కూడా మేబీ మనకు రాకపోవచ్చు ఆ ఫీలింగ్. లోపల క్రూజ్‌లోకెళ్ళాక కంప్లీట్‌గా ఇలా ఉంటుంది. మేమైతే ఫస్ట్ టాప్‌కయితే వెళ్ళాం. బికాజ్ వ్యూ టాప్ నుంచే బావుంటుందని. చూసారు కదా! వ్యూ ఎలా ఉందో. అండ్ ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి అక్కడ. అక్కడున్న లోకల్ వాళ్ళు వాళ్ళ డాన్సులు ఇలాంటివన్నీ కూడా క్రూజ్‌లో చేస్తారు. అండ్ తినేంటంటే తినే టికెట్ తీసుకున్నారు. తినే పెర్ఫార్మ్ చేస్తున్నారు. తినే తర్వాత మమ్మల్ని బయటికి పంపించడం అన్నీ చూపించడం కూడా ఒకరే చేశారు. అసలనుకోలేదు ఇంత మంచిగా మెరీనా క్రూజ్ ఉంటదని. ఈ పెర్ఫార్మన్సెస్‌కి దాంతో పోలిస్తే కూడా ఫుడ్ ఈజ్ యావరేజ్. కొంచెం క్రూజ్‌లలో యావరేజ్ గానే ఉంటుంది. నేనైతే అటు చూడాలో, ఇటు చూడాలో కూడా అర్థం కాలేదనమాట. అంటే ఆ బిల్డింగ్స్ అలా ఉన్నాయి. ఒక బిల్డింగ్ ఉన్నలాగా ఇంకొక బిల్డింగ్ అయితే నాకు దుబాయ్‌లో కనిపించలేదు. వాళ్ళ ఆర్కిటెక్చర్ అలా ఉంటదంట. అండ్ మీరే చూస్తున్నారు కదా! ఎలా ఉన్నాయో. అంటే దుబాయ్‌ని చూడాలంటే నైటే చూడాలి. మార్నింగ్ చూడటం నాకు తెలిసి అంత నైట్ చూసినంత ఎఫెక్టివ్‌గా మార్నింగ్ అయితే ఉండదని నా ఫీలింగ్. ఇక్కడ కన్‌స్ట్రక్ట్ చేసే వాళ్ళంతా ఇమార్ అంట. అంటే రాజుల వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ కంపెనీ అది. మాక్సిమం లైక్ 95% ఆఫ్ ద బిల్డింగ్స్ అన్నీ ఇమార్ అనే ఉంటాయి. వాళ్ళే మొత్తం తీసుకున్నారు. నాకు తెలీదసలు ఆర్కిటెక్చర్స్ ఎవరో కానీ వాళ్ళకైతే సలాం కొట్టాలి. ఎందుకంటే చూసే కొద్దీ చూడాలనిపించేలా ఉన్నాయి ఆ బిల్డింగ్స్ అయితే కూడా. అండ్ ఇలా బోట్‌లో వెళ్తూ అలా తింటూ ఉంటూ మీకు ఆ సర్కిల్ కనిపిస్తుంది కదా! అదొక జెయింట్ వీల్ లాగా ఉంది. దాని మీద దుబాయ్ అని ఆహ్, ఇలా చాలా చాలా రాస్తారు దాని మీద ఎంఆర్ అని చెప్పేసి. అండ్ ఫుడ్ విషయానికొస్తే చాలా ఆప్షన్సే పెట్టారు. కొంచెం చైనీస్, రైస్, ఇండియన్ ఎందుకంటే మేము వెళ్ళింది ఇండియన్ క్రూజ్ కాబట్టి అక్కడ సాంగ్స్ కూడా ఇండియన్‌వే ప్లే చేశారు. 70% ఆఫ్ ఫుడ్ ఈస్ ఫైన్ అనే చెప్తాను. అండ్ ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూడడం నా లైఫ్‌లో ఇదే ద వెరీ ఫస్ట్ టైమ్. దుబాయ్‌కెళ్తే మాత్రం మెరీనా క్రూజ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ క్రూజ్ అంటే చాలా బోట్‌లున్నాయి ఇందులోనే. మనం మామూలుగా బోట్స్ అంటాం కదా! క్రూజ్. మేము తీసుకున్నది ఇండియన్ క్రూజ్. దీని పేరు డాబ్రీ. ఫస్ట్ ఫాల్కన్ ఒయాసిస్ అనుకున్నాం కానీ, అది కొంచెం మిస్ అయ్యి డాబ్రీకొచ్చింది. ఏ ఏ షిప్ అయినా ఏదైనా కూడా మనం చూడాల్సిన సైట్ సీయింగ్ వ్యూస్ అయితే ఇవే అనమాట. అండ్ ఒక్కొక్క బిల్డింగ్ చూస్తూ ఉంటే వామ్మో! ఇలా ఎలా కడతారసలు? అంటే ఒక మట్టి నుంచి ఇంత డెవలప్ చేసుకున్న కంట్రీ మేబీ యూఏఈనే అవ్వచ్చు.
అంత చాలా బావుంది. లైఫ్‌లో మిస్ అవ్వకూడని ట్రిప్ అంటే దుబాయ్ అని చెప్తాను. అండ్ నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి మేబీ ఇంత ఎక్సైట్ అవుతున్నానేమో. మిగతావి నేను చూడలేదు. చూసాక కూడా మేబీ దుబాయ్ ఇలాగే అనిపిస్తుందని నా ఫీలింగ్. ఎన్ని సార్లెళ్ళినా సరే ఇంకోసారెళ్తే మేబీ బావుంటుందేమో అని అనిపించే కంట్రీ ఇది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే హెల్పింగ్ నేచర్ అందరికీ అక్కడ బావుంటుంది. మేము ఫస్ట్ ఫాల్కన్ ఒయాసిస్ అనే షిప్‌ని మిస్ అయిన తర్వాత ఇంకా మెరీనా క్రూజ్ మేము మిస్ అయినట్టే అనుకున్నాం. బట్ వాళ్ళు వెంటనే చేంజ్ చేసేశారు. అక్కడ కొంచెం తిప్పలు పడ్డానే కానీ బట్ స్టిల్ తర్వాత అదంతా చూసాక అరే! ఇవన్నీ వర్త్ అనిపిచ్చింది. పైన బాగా చలేసింది. దుబాయ్ మాత్రం వింటర్ సీజన్‌లో ఎళ్తే మార్నింగ్ ఎంత హీట్ కూడా అంతేం కాదు. నాకైతే కొంచెం మన ఆంధ్ర ఫీలింగే వచ్చింది. మార్నింగ్ మాత్రం సటిల్‌గానే ఉంది క్లైమేట్. నైట్ మాత్రం చాలా కూల్‌గా ఉన్నింది. నేను ఆల్రెడీ వ్లాగ్స్ చూసి ఎళ్ళాను కాబట్టి, నేను స్వెటర్స్ ఇవన్నీ క్యారీ చేశాను. మా మమ్మీ, డ్యాడీ కూడా క్యారీ చేయమని చెప్పాను. కిందికెళ్ళి కూర్చున్నాక కూడా వ్యూ నాకు బానే నచ్చింది. ఎందుకంటే కొంచెం పెద్ద పెద్ద షిప్స్ అవి ఇవి చూసాను. చాలా పెద్ద క్రూజెస్ ఉన్నాయి. అవి మేబీ కొంచెం ఎక్కువ దిర్హమ్స్ కావచ్చు. అండ్ మనం మంచిగా ఏదో చూడాలి బిల్డింగ్స్ అనుకుంటే మాత్రం ఇలాంటి ఓపెన్ టాప్ ఉన్నవే చాలా బావుంటాయి. అండ్ పైననే వ్యూ నాకు నచ్చింది. కింద వ్యూ కంటే. అండ్ ఈ షిప్ చూసారా? చిన్న చిన్న షిప్స్ కూడా ఎంత బావున్నాయో ఇక్కడ. వాటన్నిటికి మరి సెపరేట్ కాస్ట్. ఒక్కొక్క క్రూజ్ ఒక్కొక్క కాస్ట్ ఉంటదిక్కడ. అండ్ ఈ షిప్ అయితే నాకు చాలా నచ్చింది అన్నిట్లోకి. అంటే ఇవి కొన్ని ఇంటర్నేషనల్ షిప్స్ అలాంటివి కూడా వస్తుంటాయంట ఇక్కడికి. అంటే ఇట్స్ లైక్ ఒక ఊరినంతా ఒక లేక్ మీద నువ్వు చూస్తూ వెళ్ళొచ్చు అనడం అనేది ఇట్స్ వెరీ థాట్‌ఫుల్ కాన్సెప్ట్ అని చెప్పాలి. ఎందుకంటే మనం రోడ్ మీద చూడడం వేరు, అలా పడవలో కూర్చొని తింటూ ఇట్స్ లైక్ బ్రిలియంట్ టూరిజం ఐడియా అనే చెప్తాను నేను ఈ దుబాయ్ గురించి మాత్రం. ఒక టూరిజంని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది దుబాయ్ నుంచే నేర్చుకోవాలి. బికాస్ దే హ్యావ్ నథింగ్. పెట్రోల్, గోల్డ్ తప్పితే ఏమీ లేని కంట్రీ ఇలా చేసింది అంటే ఇట్స్ సో గుడ్. అండ్ కిందకొచ్చాక కూడా లాస్ట్‌లో ఒక పెర్ఫార్మ్ చేశారు వీళ్ళు. అంటే ఆ తబలా లాగా కొట్టడము. అండ్ మన స్టైల్ కాదు. అది సంథింగ్ వాళ్ళ స్టైల్. ఆయన మేబీ హిందీనో తను మనం నార్త్ ఇండియనో లేకుంటే దుబాయ్ అతనో తెలీదు. ఇండియన్ బీట్స్ కూడా చాలా బాగా కొట్టాడు. అండ్ వాళ్ళ బీట్స్ కూడా అలాగే కొట్టాడు. కొంచెం నేను వీడియో తీస్తున్నానని చెప్పి నా దగ్గరికి కూడా వచ్చి అలా కొంచెం మనవి వ్లాగ్ కోసం కూడా చేశాడనమాట. ఐయామ్ సో హ్యాపీ. అండ్ నేను ఈ వ్లాగ్ తీస్తున్నందుకంటే నెక్స్ట్ వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం ప్రతీదీ క్యాప్చర్ చేసుకుంటే ఇట్ విల్ బి ద బెస్ట్ మెమొరీ అని నా ఫీలింగ్. ఇంకా షో ఒక 2 అవర్స్ ఉంటది. మొత్తం ఆ ట్రిప్ అంతా గూడా 2 అవర్స్‌లో అయిపోయాక మనల్ని ఇలా దింపేస్తారు. కొన్ని గేట్స్ అని ఉంటాయి. మన డ్రైవర్‌కి లేదా మనతో వచ్చిన వాళ్ళకి ఏదైనా క్యాబ్ మనం బుక్ చేసుకోవాలన్నా కూడా ఆ గేట్ నంబర్ చెబితే వాళ్ళొచ్చి పిక్ చేసుకుంటారు. దట్స్ ఆల్ ద డే 1 వ్లాగ్.